బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో సోమవారం స్వామి వివేకానంద యువజన సంఘం నంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి గ్రామ సర్పంచి బాలయ్య పూలమాలలు వేసి ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వివేకానంద జయంతి సందర్భంగా గ్రామంలో 2 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు సీల్డ్తో పాటు మొదటి బహుమతి 3,000, రెండవ బహుమతి 1,500 రూపాయలు గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బక్కా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రీడాకారులను ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ బాలయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పాటించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సమాజానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూర్ణబూరి బాలయ్య, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, గ్రామ పెద్దలు ఎల్లారెడ్డి, నంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహులు, జర్నలిస్ట్ అంజిలయ్య, రాజు, కార్యనిర్వాహకుడు నాగరాజ్, స్వామి వివేకానంద, నేతాజీ అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రథమ పౌరుడు నూతన గ్రామ సర్పంచ్ బొర్నాపూర్ బాలయ్య గారికి, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి గారికి, మరియు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి గారికి, మరియు గ్రామ పెద్దలు శ్రీ ఎల్లారెడ్డి గారికి, మరియు వార్డు మెంబర్స్, ముందుగా వచ్చిన యువత అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించినటువంటి దినం. మనము భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప నేత స్వామి వివేకానందుడు.